పాపాత్ముడైనా సరే వాడి జీవితంలో సముద్రమంత పాపం ఉన్నా సరే, చూడండి, పెద్ద సముద్రం ఉంది, చిన్న నౌక ఉంటే ఆ సముద్రాన్ని దాటగలడట, ఈది ఒడ్డుకు రాగలడు, దాని మీద నావ మీద. మరి వాస్కోడి గామా అలాగే వచ్చాడు భారతదేశానికి, ఓ చిన్న నౌకను వేసుకుని. అట్లాగే మన జీవితంలో ఎన్ని పాపాలు ఉన్నా, పాపాత్ములమైనా జ్ఞానమనే నౌక ఉంటే ఈ పాపమనే సముద్రాన్ని దాటొచ్చు. అంటే మన జీవితంలో మనం ఉదాహరణలు చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు రత్నాకరుడు ఎవరో. మరి అలాంటి రత్నాకరుడు వాల్మీకిగా మారాడు అంటే ఎంత గొప్ప పని చేశాడో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నారదుల వారి వల్ల ఆ జ్ఞానం పొంది 14 సంవత్సరాలు ఇంకా దేహస్థితి, మనోస్థితి, ప్రపంచ స్థితి, 3 స్థితులు మర్చిపోయి చీమలన్నీ తన చుట్టూరు పుట్టలు పెట్టినా, అందుకే వాల్మీకి అని పేరు వచ్చింది. వాల్మీకముల చేత కప్పబడిన వాడు కాబట్టే వాల్మీకి అది. మరి అలా ఏకదాటిగా 14 సంవత్సరాలు ధ్యానం చేసి ఒక మహాకావ్యాన్ని, రామాయణం అనే మహాకావ్యాన్ని, మరి భారతదేశంలో యుగాలు మారినా, చరిత్ర మారినా, ధర్మం గురించి చెప్పాలి అంటే రామాయణం తెలుసుకుంటేనే ధర్మం చెప్పగలరు అని రామాయణం రాసి మనకు అందించాడు. మరి షిరిడి సాయిబాబా 14 సంవత్సరాలు ధ్యానం చేసి మరి గొప్ప గురువుగా ఇప్పుడు ప్రజల గుండెల్లో భగవంతుడిగా నిలిచిపోయాడు. అంటే మరి మనం కూడా ఏకదీక్షగా ధ్యానం చేస్తే ఇప్పుడు సిద్ధులు మన వశమవుతాయి, మోక్షానికి దగ్గరవుతాం. మరి అహంకారం పెంచుకుంటూ, మమకారాలు పెంచుకుంటూ, బంధాలను పెంచుకుంటూ కర్మల్లో ఇరుక్కుపోతే సాధన చేస్తున్నామని కూర్చోవచ్చు, కానీ అక్కడ సరి అయిన సాధన కుదరదండి. అందుకే పత్రిగారిని 100కి 100 పాళ్ళు ఫాలో అవుతున్న రాఘవరావు గారు ఎప్పుడూ కూడా సాధన 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 అంటారు. సాధన అనే వర్డ్కి అర్థం ఏంటి అంటే స్వయంగా సంపాదించుకునే ధనము సాధన అంటే. అంటే ఈ ధనం తల్లిదండ్రులు ఇవ్వరు, భర్తలు ఇవ్వరు, భార్యలు ఇవ్వరు, పిల్లలు ఇవ్వరు. ఒక సద్గురువు మాత్రమే నీకు ఆ ధనాన్ని ఇవ్వగలడు. కానీ దారి చూపిస్తాడు సద్గురువు. సంపాదించుకోవలసింది నువ్వే.